ప్రభు పేరిట మీకు నా ప్రత్యేకమైన వందనాలు. నా ప్రోగ్రామ్స్ చూస్తున్న మీకు అందరికీ ప్రభు పేరిట ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. బాగున్నారు కదా? వాక్యం ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఒక వాక్యం చదువుతున్నాను, వినండి. యెషయా గ్రంథము 46:3లో యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారలారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారలారా, తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని సంకన పెట్టుకొని వారలారా, నా మాట ఆలకించుడి. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు మెరియ వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. నేనే నిన్ను చేసి ఉన్నాను, సంకన పెట్టుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకొని వాడను నేనే, రక్షించువాడను నేనే. ఆమేన్. ఈ వాక్యం ఎంత గొప్పదో చూసారా? ఈరోజు ప్రభు యొక్క చిత్తాన్ని బట్టి నా తల్లి కడుపంలో కూర్చున్నది మొదలుకొని ఎత్తుకుని వాడను, తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నిన్ను ఎత్తుకొని వాడను నేను అని ప్రభు యొక్క వాక్యము సెలవిస్తున్నది. తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని అంటే తల్లి గర్భములో మనము పిండ రూపమై ఉన్నప్పుడు తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేను సంకన పెట్టుకున్న వారలారా, నా మాట ఆలకించండి. దేవుడు ఎంత గొప్పవాడో చూసారా? దేవుని మాట ఆలకించాలి. మనం ఏదో పుట్టేస్తామనుకోకూడదు. నిజంగా నాకు జన్మనిచ్చిన తల్లి ప్రస్తుతానికి లేదు, తండ్రి లేడు, ఎవరూ లేరు. కానీ ప్రభువు నన్ను ఆదరిస్తున్నాడు, ప్రభువు నన్ను ఎత్తుకుంటున్నాడు. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు మెరియ వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు మెరియ వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. నేనే నిన్ను చేశాను. ప్రతి మనిషి తెలుసుకోవాల్సింది ఏంటంటే తల్లి గర్భంలో చేసిన వాడు ఆయనే, మనందరినీ కూడా చేసినవాడు ఆయనే. ఈరోజు ఈ పుట్టినరోజును బట్టి సృష్టికర్త అయిన దేవుడైన యెహోవాకు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. తల్లి ఉండవచ్చు, తండ్రి ఉండవచ్చు, ఎవరైనా అన్నదమ్ములు కానీ అక్కచెల్లెలు కానీ బంధుమిత్రులు ఉండవచ్చు, వెళ్ళిపోవచ్చు. కానీ ఆయన మాత్రము శాశ్వత కాలం ఉంటాడు. తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని తల్లి ఒడిలో పిండముగా రూపింపబడిన రోజు నుండి ఆయన మన పట్ల బాధ్యత తీసుకుని ఆయన మన మీద ఆయన కనుదృష్టి ఉంచుచున్నాడు, ఎత్తుకుంటున్నాడంట. ఒక తల్లి ప్రేమతో ఎత్తుకున్నట్లు ఆయన ఎత్తుకొని మనలను అల్లాడిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మానవుల మీద ఎంత ప్రేమ పెంచుకున్నాడో చూడండి. మానవులు గ్రహిస్తున్నారా? ఏదో పుట్టేస్తాము, ఎదిగిపోయాము అనుకుంటున్న వారికి నేను ఈ వాక్యం చెప్తున్నాను. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. ఎవరైనా ముదిమి వచ్చే వరకు ఎత్తుకుంటారా? జన్మనిచ్చిన తల్లిదండ్రులైనా ఎత్తుకుంటారా? తల్లిదండ్రుల ముందు కొంతమంది పిల్లలు ముసల్తానం వచ్చేస్తున్నాయి కాబట్టి, అయినా కానీ ముదిమి వచ్చినప్పుడు ఎత్తుకునే తల్లిదండ్రులు ఎవరూ లేరు. దేవుడు మాట ఇస్తున్నాడు, మనుషుడా, తల్లి ఒడిలో గర్భంలో కూర్చున్నది మొదలుకొని ఎత్తుకొని వాడను నేనే. నేనే నిన్ను చేశాను, నేనే నిన్ను రూపించాను. ముదిమి వచ్చే వరకు నీ తల వెంట్రుకలు మెరియ వరకు ఎత్తుకొని వాడను నేనే, కాపాడువాడను నేనే, సంకన పెట్టుకుని వాడను నేనే, నిన్ను ఎత్తుకొని రక్షించువాడను నేనే. అప్పటి నుండి ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నామంటే తల్లి కడుపులో పిండమై కూర్చున్నది మొదలుకొని భూమి మీదకి జన్మించిన మన మానవ జీవితంలో 5 సంవత్సరాలైనా, 10 సంవత్సరాలైనా, 20 అయినా, 30 అయినా, 40 అయినా, 50 అయినా, 60 అయినా, 70 అయినా, 80 అయినా, ఇలా ఆయుష్ బట్టి ఆయన అంటున్నాడు, నిత్యము ఎత్తుకుంటున్నాడంట, కాపాడుతున్నాడంట. అన్ని సంవత్సరాలు ఆయన ఎత్తుకొని మనల్ని మోస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రతి తల్లి గర్భంలో ప్రతి మానవుడు కూడా ఆ దేవుడైన యెహోవా నిర్మాణము చేయిస్తున్నాడు. ఆయనే తన చేతులతో చేయించున్నాడు. దేవునికి లోబడి ఆయన యొక్క గొప్ప కార్యాన్ని మనము ఏం చేయాలి? ఆయనకి కృతజ్ఞతలు చెల్లించాలి.
ఇప్పుడు మా అమ్మ లేదు, మా నాన్న లేరు, ఎవ్వరూ లేరు. ఆనాటి నుండి ఈనాటి వరకు నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు, ఎత్తుకుంటున్నాడు, లేవనెత్తుతున్నాడు. ఎన్నోసార్లు నా బ్రతుకులో పడిపోయాను. భయంకరమైన సంఘటనలు, ప్రమాదములు, యాక్సిడెంట్లు, అపాయములు, ఘోరమైనటువంటి జంతువుల పట్ల, పురుగుల పట్ల, ప్రయాణాలలో స్వజనుల చేత, రక్త సంబంధుల చేత, అనేక విషయాలలో, పోరాటములలో నా ప్రభువు యేసుక్రీస్తు వారు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు యొక్క నామములో నన్ను కాపాడుచున్నది ఆయనే, ఎత్తుకొనుచున్నది ఆయనే, సంరక్షించేది కూడా ఆయనే కాపాడుతున్నాడు. నా ప్రాణమును కాపాడుతున్నాడు, నన్ను పోషిస్తున్నాడు. ఏ జాబు లేదు. ఈరోజు ఈ బర్త్డే అంటే నా పుట్టినరోజు తండ్రికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి, కుమారుడైన యేసుక్రీస్తు వారికి, పరిశుద్ధాత్మ దేవునికి యుగయుగముల మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే చెల్లునుగాక. చూసారండి, సంకన పెట్టుకుని వాడును నేనే, నిన్ను ఎత్తుకొనుసు రక్షించువాడును నేనే. ఎవరండి మనల్ని రక్షించేది? జన్మనిచ్చిన తల్లిదండ్రులు రక్షిస్తారా? నీ రక్త సంబంధులు నిన్ను రక్షిస్తారా? నీ డబ్బు నిన్ను రక్షిస్తుందా? నీ అధికారం, నీ హోదా, నీ ఉద్యోగం, నీ స్నేహితులు ఎవ్వరూ నిన్ను రక్షించరు. అనుక్షణము రాత్రికి రాత్రి, పగటికి పగలు కాపాడుచున్నవాడు సృష్టికర్తని యెహోవా. ఆ దేవుడే మనల్ని కాపాడకపోతే మన బ్రతుకేంటి? ఒక్కరోజు మనంతటా మనం బ్రతకలేం. ప్రతి రాత్రి, ప్రతి గంట, ప్రతి రాత్రి, ప్రతి పగలు, అనుక్షణము మనల్ని కాచి మన ఆయుష్ను కాపాడి రోజులు, గంటలు, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు ఆయన భద్రపరిచి కాల్చున్నాడంటే ఎంత బాధ్యత తీసుకుంటున్నాడు మన పట్ల. నీ అంతటా మనం ఏమి ఎదుగుపోలేం. మన శరీరాన్ని మనం కాపాడుకోలేం, మన ప్రాణాన్ని మనం కాపాడుకోలేం. కాబట్టి వాక్యం ఏమి చెప్తుంది? సంకనెత్తుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుసు రక్షించువాడను నేనే. ఇంకేమనండి, నేను నిన్ను చేస్తున్నాను, నిన్నే నేను చేసి ఉన్నాను. కాబట్టి ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేను, తల వెంట్రుకలు మెరిగే వరకు సంకన ఎత్తుకొని వాడను నేను. ఎలాంటి వాగ్దానాలు ఇస్తున్నారు? ఇటువంటి వాగ్దానం ఏ అధికారైనా ఇవ్వగలుగుతాడా? ఏ తల్లిదండ్రులైనా ఇవ్వగలుగుతారా? ఏ స్నేహితుడైనా ఇవ్వగలుగుతాడా? నీ ఆస్తి, నీ ఉద్యోగము, నీకున్న పలుకుబడి ఎవరైనా ఇటువంటి ఆదరణ కలిగిన మాట, వాగ్దానం కలిగిన మాట ఇవ్వలేరు ఈ ప్రపంచంలో. కానీ నా దేవుడైన యెహోవా, మన దేవుడైన యెహోవా ఇస్తున్నాడు. వాక్యము సజీవమైనది. అందుకనే యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేలుల ఇంటి వారిలో శేషించిన వారులారా, గర్భమున పుట్టినది మొదలుకొని, ఎప్పటినండి? గర్భమున నాటబడినది మొదలుకొని ఏమన్నాడు? నా చేత భరింపబడిన వారులారా, తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని, నేను సంకన పెట్టుకున్న వారులారా, నా మాట ఆలకించమంటున్నాడు. దేవుని మాట ఆలకించాలి. దేవుని మాట మనం ఆలకించాలి. దేవుని విలువను మనం తెలుసుకోవాలి. ఆయన గొప్పతనాన్ని మనం చాటాలి. ఆయన గొప్పతనము, ఆయన మాట, ఆయన మనకిచ్చిన జన్మ విధానం, ఆయన మన ప్రాణములు కాపాడి రాత్రికి రాత్రి, పగటికి పగలు, ప్రతిరోజు నిత్యము మనల్ని కాపాడుతూ ఉండటం వలన మనం ఈ స్థాయికి వచ్చాం. ఉండటం వలన మనం ఇన్ని సంవత్సరాలు బ్రతకగలిగాం. ఇన్ని సంవత్సరాలు, ఇన్ని వయసు, ఇన్ని రోజులు అంతా ఆ ప్రభు యొక్క కృపయే. కాబట్టి ముదిమ వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడును నేనే, తల వెంట్రుకలు మెరిగే వరకు నిన్ను ఎత్తుకొని వాడును నేనే. నేనే నిన్ను చేసి తిని, నేనే నీకు జన్మనిచ్చి తిని. కుమ్మరవాడు ఏం చేస్తాడు? రకరకాల పాత్రలు చేస్తారు. చూసారా, బేకరీలో రకరకాల కేకులు, బిస్కెట్లు తయారవుతాయి. కమ్మరి పొలంలో రకరకాల కత్తులు తయారవుతాయి. ప్రతిదీ కూడా తయారవుతున్నది. కానీ మానవులను తయారు చేసేది ఎవరు? నేనే నిన్ను తయారు చేశాను, నేనే నిన్ను పుట్టించా, నేనే నిన్ను కలుగజేశా, నేనే నీకు జన్మనిచ్చా, నేనే నీకు ఆదరణ, నీకు ప్రాణము, రూపము అన్నీ నేనే ఇస్తున్నాను. దేవునికి స్తోత్రం. అటువంటి దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నారు చాలామంది. ఏదో పుట్టేశాము, అమ్మ నాన్న కలయికల ద్వారా పుట్టేశాము, మేము పెరిగిపోతున్నాం అనుకుంటున్నటువంటి వాళ్ళారా, జాగ్రత్త.
జాగ్రత్త. తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని, తల్లి ఒడిలో స్థాపింపబడినది మొదలుకొని, సంకనెత్తుకొని వాడాయనే, నిన్ను పెంచేవాడు ఆయనే, నిన్ను బ్రతికించేవాడు ఆయనే, కాపాడువాడు ఆయనే, నీకు జ్ఞానం ఇచ్చేవాడు ఆయనే, నీకు ఎదుగుదలనిచ్చేవాడు ఆయనే. ఇంతగా బాధ్యత తీసుకున్న దేవుడు ఎవరండి? ఎవరండి? మన కోసం ప్రాణం పెట్టి లోకానికి మానవుడిగా అవతరించిన నిజ దేవుడైన యెహోవా ఆయనే ప్రతి మానవునికి ఈ మాట ఇస్తున్నాడు. ప్రతి మానవుడు తన తల్లి గర్భములో ఎలాగంటే ఆయనే చేశాడు, ఆయనే రూపించాడు, ఆయనే కూర్చుండబెట్టాడు, ఆయనే ఎత్తుకుంటున్నాడు, ఆయనే నిన్ను కాపాడుతున్నాడు. నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునికడు నిద్రపోడు. దేవునికి స్తోత్రం. ఇన్ని సంవత్సరాలు ఎవరు ఉండినా ఎవరు లేకపోయినా, ఎవరు ప్రేమించినా ఎవరికి ప్రేమించకపోయినా, ఎవరు ఆదరించినా ఎవరు ఆదరించకపోయినా, ఎవరు మోసం చేసినా, ఎవరు అన్యాయంగా తిరుగుబాటు చేసినా, వదిలేసినా, నిన్ను జన్మనిచ్చిన దేవుడైన యెహోవా చూడము, నేను నిన్ను విడువను, ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. నా దేవుని యొక్క బలం, నా దేవుని యొక్క శక్తి, నా దేవుని యొక్క ఆదరణ, ఆయన ఆదరణ నాకు నిండుగా ఉన్నది, ఆయన కృప నాపై నిండుగా ఉన్నది. నిన్ను కాపాడువాడు కునికడు నిద్రపోడు. నేనెక్కడికి వెళ్ళిపోయినా ఆయన కృప నన్ను వెంబడిస్తుంది, ఆయన కృప నన్ను ఆదరిస్తుంది. మనుషుల మాటలలో ఆదరణ లేదు, మనుషుల ప్రేమలో ఆదరణ లేదు. ఎన్నెన్నో రకరకాల ప్రేమ, మోసకరమైన ప్రేమ. అయితే కొందరు తల్లిదండ్రులు చూడొచ్చు, చూడకపోవచ్చు. అయితే నా బ్రతుకులో మాత్రం ఎన్నో అవండాలు, అంటే ఎన్నో భయంకరమైన సంఘటనలు జరిగాయి. భయంకరమైన జీవితం, ఘోరమైన పరిస్థితి, మాటి మాటికి ప్రమాదాల గుండా, శత్రువుల గుండా, అయితే గర్భ సంబంధమైన శత్రువులు, రక్త సంబంధుల యొక్క శత్రుత్వం నుండి, ఇక అనేకమైనటువంటి లోకములో ప్రమాదకరమైన యాక్సిడెంట్లలో, బలహీనతల వ్యాధులలో, అలాగే ప్రమాదకరమైనటువంటి జంతువుల మధ్య, పురుగుల మధ్య కాపాడుకుంటూ వచ్చాడు, రక్షించుకుంటూ వచ్చాడు, ఆదరించుకుంటూ వచ్చాడు, సంరక్షించుకుంటూ వచ్చాడు. ఆయన పరిచర్య నాతో చేయిస్తున్నాడు. ఏ పాత్రపు వాడను నేను? యోగ్యత లేనివాడను, ఎన్నిక లేనివాడను. ప్రభువు ఎన్నిక లేని నా బ్రతుకులో బలంగా వాడుకుంటున్నాడు, బలమైన పాత్రగా ఎన్నుకున్నాడు. నా ద్వారా ఎందరినో రక్షిస్తున్నాడు, అనేకులను స్వస్థపరుస్తున్నాడు, అనేకులకు ధైర్యం ఇస్తున్నాడు. ఎన్నెన్నో స్వార్థ పరిచర్యలు, ఎన్నెన్నో ప్రాంతాలు, ఎన్నెన్నో ఊర్లు, ఎన్నెన్నో గ్రామాలు, ఎన్నెన్నో ప్రాంతాలకి ప్రభు నన్ను తీసుకుని వెళ్తున్నాడు. చూసారండి, గొప్ప దేవుడు. యెషయా గ్రంథము నేను చెప్పిన ప్రకారంగా 46:3 యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేలు ఇంటి వారులలో శేషింపబడిన వారులారా అని ప్రభువు చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కృపగల దేవుడు మనకు తోడై ఉన్నాడు. నిన్ను విడువను, ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. నిన్ను విడువను, ఎడబాయను. మనము ఆయన ఆజ్ఞలను పాటించే వారమై ఉండాలి. ఆయన మాట ప్రకారంగా మనం నడుచుకోవాలి. నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. కాబట్టి వాక్యమై ఉన్న దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, రాత్రికి రాత్రి, పగటికి పగలు, అన్ని క్షణములలో కాపాడుతున్న దేవుడు, ఆదరిస్తున్న దేవుడు, పోషిస్తున్న దేవుడు, సంరక్షిస్తున్న దేవుడు. ఎంత గొప్ప దేవుడు! ఈ మట్టి మానవుడు దేవుడికి అంత అవసరమా? ఈ మట్టి మానవుడు దేవుడికి అంత అవసరమా? మన మీద ఆయన పెంచుకున్న ప్రేమ, ఎలాంటి ప్రేమ? అగాఫే ప్రేమ, మరువని ప్రేమ, విడువని ప్రేమ, నిజమైన ప్రేమ. ఆ ప్రేమ కోసమే కలవరిస్తూ భూలోకానికి వచ్చేసాడు. ఆయన పెంచుకున్న ప్రేమ, అగాఫే ప్రేమ. ఈ మట్టి మానవులైన మనలను, నీచులము, దుర్మార్గులము, పనికి రాని మన బ్రతుకులకు విలువనివ్వాలని, ఒక హోదానివ్వాలని ఆయన మన కొరకు ఆయనకున్న నిజమైన ప్రేమను బట్టి, మన పట్ల పెంచుకున్న ప్రేమను బట్టి ఆయన మన మధ్యకు వచ్చాడు. మన పక్షమున యుద్ధము చేశాడు, మన పక్షమున దెబ్బలు తిన్నాడు, మన పక్షమున అవమానపరచబడ్డాడు, నిందలను భరించాడు, శ్రమ భరించాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు. కడవరి రక్తపు బొట్టు వరకు ఆయన మన కొరకు ధారపోశాడు. ఇలాంటి ప్రేమ ప్రపంచంలో ఎవరైనా ఇవ్వగలరా? ఎవ్వరూ ఇవ్వలేరు. కాబట్టి ఈరోజు పుట్టినరోజును బట్టి ఈ వాక్యమును నేను చెప్పుతున్నాను. తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని, మరలా భూమి మీద జన్మించినది మొదలుకొని,
ఎత్తుకొనుస్తూ, ఆదరిస్తూ, సంరక్షిస్తూ, సంకన పెట్టుకుని ముద్దాడి ఎంతగా భద్రయిస్తున్న దేవునికి ఏం చెల్లించి ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేము. అట్టి ప్రేమ ప్రపంచంలో ఎక్కడ దొరకదు. అగాపే ప్రేమ, మారని ప్రేమ, జీవంతో కూడిన ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ, నిజమైన ప్రేమ నిన్ను విడబాయదు. ఆ దేవుడెవరో తెలుసుకోవాలి. ఆ ప్రభువుకి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఏం చెల్లించి మనం ఆయన రుణం తీర్చుకోలేము. ఆ ప్రభువు గొప్పవాడు. ఆ ప్రభువు త్వరగా వస్తున్నాడు. ఈవేళ నాకంతా ఆయనే నా బ్రతుకులో. ఎవరి ప్రేమను నేను నోసుకోలేదు. అనేకుల చేతుల్లో మోసపోయాను. అనేకులను మోసం చేశారు. కానీ నా ప్రభువు నన్ను మోసం చేయలేదు. నా ప్రభువు నన్ను మోసం చేయలేదు. నన్ను ఆదరించాడు, నన్ను ఆదుకున్నాడు, కౌగిలించుకున్నాడు, నన్ను బలపరిచాడు, నా ప్రాణము పొడిగిస్తూ వచ్చాడు. ఎన్నో గాయాలు ఆయన కడుతూ వచ్చాడు. నన్ను పోషిస్తూ వస్తున్నాడు. నా ప్రతి అవసరం తీరుస్తున్నాడు. నాతో మాట్లాడుతున్నాడు. ఆయన నాతో ఉన్నాడు. ఈ ప్రపంచంలో ఏది సంపాదించినా గొప్పది కాదు అని మన కొరకు మనకు జన్మనిచ్చిన దేవుని యొక్క ప్రేమ, ఆయన సహవాసం మనం సంపాదించాలి. ఆయన కృపను మనం సంపాదించాలి. ఆయన మనతో ఉండాలి. మనము దేవుణ్ణి సంపాదించుకోవాలి. దేవునితో సహవాసం చేయాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు. మరి నేను పుట్టడానికి గల కారణం సృష్టికర్తని యెహోవాయే. నన్ను జన్మింపచేసినవాడు, నాకు జన్మనిచ్చినవాడు, నాకు జీవితాన్ని ఇచ్చినవాడు, నన్ను బ్రతికిస్తున్నవాడు, నన్ను పోషిస్తున్నవాడు సృష్టికర్తనే యేసు. యెహోవా తన ప్రియకుమారుని యేసు నామములో శాంతి సమాధానం కలుగునుగాక. ఆమేన్.